ముందుగా దేవునికి యేసు నామంలో తన దేవునికి వందనాలు తెలియజేస్తూ కూడి వచ్చిన వారందరికీ ప్రభు అయిన యేసు నామంలో స్థానికంగా హైదరాబాద్ దేవుని బిడ్డలకు అలాగనే మరి వరంగల్లో సిలోన్ ప్రేయర్ హౌస్ యొక్క సహవాసంలో ఉన్న శ్రావణ్ బాబుకు మరి అక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలందరినీ బట్టి యేసయ్య పుణ్యనామంలో శుభములు దైవాశీర్వాదం అనుగ్రహింపబడుగాక. ఆమేన్. ఓకే, జకరియా 13వ అధ్యాయము, జకరియా 13వ అధ్యాయము మొదటి వచనం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఈ వాక్యం మన వెనుకలో దేవుడు ఆశీర్వదించును గాక. ప్రియ దేవులారా, స్థానికంగా ఉన్న బిడ్డలారా, అలాగే దూరంగా ఉంటున్నవారు, మరి వరంగల్లో సిలోన్ ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్లో ఉన్న బిడ్డలకు, ఇక్కడ ఉన్న వారికి, చూస్తున్నవారు, చూడబోతున్న వారికి అందరికీ ఈ వాక్యాన్ని బట్టి దేవుని చేత మనము ఆశీర్వదించబడటకు, ఆయన స్వరం వినటకు, ఆయన నడిపింపులో మనము దీవించబడటానికి, బలపరచబడటానికి ప్రార్థన చేద్దాం. ఆయన నడిపింపు కోసం రండి, మోకరిద్దాం. మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. ఇదిగో ప్రభువా, ఈ ఉదయ కాలంలో నీ సమ్ముఖంలో రావడము, నువ్వు ఇచ్చిన అయ్యా నీ దివ్యమైన సన్నిధిని మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, యోగ్యతను బట్టి, నీ కృపను బట్టి, నీ కృప ద్వారా మాకు యోగ్యత అనుగ్రహించలేకై కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. గడిచిన వారమంతా మనల్ని కాపాడావయ్యా. నీ మంచి వారమని మమ్మల్ని కాపాడుతలేవు. నీ కృపను బట్టి ప్రభు అవకాశాలు ఇస్తూ నీ కృపలో, నీ మహిమలో మేము నిలబడటానికి మమ్మలను తండ్రి సిద్ధపరుస్తున్నావయ్యా. అందరి బట్టి వందనాలు. అయితే ప్రభు మేము మంచిగా ఉన్నామని, ఉదయం సాయంత్రం ప్రాంతాల్లో వ్యక్తిగతంగా మనిషిగా దేవునికి అనుకూలం ఉన్నామని చెప్పినప్పటికీ, మేము శరీరంలో ఉన్నన్ని రోజులు, ఈ లోకంలో నివసించిన రోజులు, ఏదో ఒక విషయంలో ప్రభు పొరపాటు జరగక మానము తండ్రి. ఎక్కడో ఒకడ ప్రభు అపవిత్రంగా, ఎక్కడో ఒకడ ప్రభు నీ వాక్యానికి భిన్నమైన ప్రవర్తన వల్ల ఆ పాపము ఇత్యాదులన్నింటినీ తొలగింపబడటానికి మేము వచ్చి ఉన్నామయ్యా. మమ్మల్ని నడిపించినందుకోసం ఈ ఆదివారం కనుక ఇదిగో ప్రభా, ఈ ఆదివారం నీ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడే అనుగ్రహము కలిగే విధంగా నీ వాక్యమనే ప్రభు ఉతక స్నానము చేత, వాక్యమనే జీవజలము చేత ప్రభు మమ్మల్ని ప్రోక్షించమని, మమ్మల్ని పరిశుద్ధపరచమని, నీ శుద్ధ జలము చేత మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యానికి ప్రభు అర్హత యోగ్యత లేనే లేదయ్యా. కేవలం నీ కృపను బట్టి తండ్రి నువ్వు ఏర్పరచుకుని నీ సేవకుని రక్తం ద్వారా అతని ముందుగా పరిశుద్ధపరిచి ప్రభు అతన్ని ప్రభు అభిషేకించి నీ సిలువ చాటుకు మరుగుపరుచుకుని తనతో మా అందరితో మాట్లాడము, నాతో మాట్లాడము, ప్రతి ఒక్కరితో మాట్లాడము అయ్యా. స్థానికంగా వచ్చిన బిడ్డలను కానీ, వరంగల్లో కూడుకున్న బిడ్డలను కానీ, ఇంకా జగిత్యాల్లో కానీ, ఇంకా సిలోన్ ప్రేయర్ హౌస్లో సహవాసంలో రక్షణ పొందిన బిడ్డలందరూ ప్రభు ఆయా ప్రాంతాల్లో, ఆయా పరిస్థితుల్లో ఇదిగో ప్రభు వివిధ ఇదిగో ప్రభు వివిధ బాధ్యతలో పనిలో ఉండి దూరంగా ఉన్న వారు కూడా ప్రభు వీక్షించిన వారిని నువ్వు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా ఇదిగో ప్రభు తండ్రి వినటకు నువ్వు సిద్ధపరుస్తున్నావని నమ్ముచున్నావు. వీరే కాదు తండ్రి, అనేకులు ప్రభా ఇదిగో లైవ్ ద్వారా కానీ, ఇదిగో ప్రభు స్తోత్రము తండ్రి, ఇంటర్నెట్ ద్వారా చెప్పబడుతున్న ఈ వాక్యము తండ్రి ఆయా సంఘముతో పాటు తండ్రి ఇంటర్నెట్ ద్వారా తండ్రి వీక్షిస్తున్న వారు కానీ, వినబోతున్న వారు అందరూ, చూస్తున్న వారందరూ ఫేస్బుక్లో, యూట్యూబ్లో అందరూ నేను నీ కటాక్షం దయచేయండి. నీ వాక్యము తండ్రి సముఖంలో నడిపించబడాలి. నీ వాక్యము తండ్రి నీతో అనుబంధము కలిగి ఉండాలి. నీ వాక్యము నీ కృప ద్వారా నీ చిత్తములో సరిపోర్చబడాలి. అలాగా ప్రభు మాతో మాట్లాడము, అందరినీ దర్శించము. నీ పరిశుద్ధాత్మ ప్రభావంతో దుష్టత్వము అయ్యా ప్రతి విధమైనటువంటి పాపము అపవిత్రత తొలగింపబడే విధంగా నీ స్వరము ద్వారా మాతో మాట్లాడతామని, నీ మాట ద్వారా మనల్ని గొప్పగా ధన్యులుగా చేస్తామని, పరిశుద్ధంగా మారుస్తామని నమ్ముచ్చు. నా ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచి కూర్చుందాం, చక్కగా కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, దైవ అనుగ్రహం పొందుకోవటానికి మనము నిమగ్నము కలిగి ఉందాం. జకరియా ప్రవక్త, ఈ ప్రవక్త చెప్పిన మాట, ఈ ప్రవక్త ద్వారా దేవుడు మనకు బయలుపోచిన వాక్యము మనం చదివాం కదా. 13వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం మన వినికిల్లో ఆశీర్వాదకరంగా నడిపించబడుతుంగాక. ఓకే, ఈ సమయంలో ఈ ప్రవచన వాక్యము అక్షర రూపకంగా అది యూదులకు, యెరూషలేము నివాసులకు లేక ఇజ్రాయెల్ ప్రజలు దావీదు సంతతికి ఇవ్వబడ్డది. అయితే ఆధ్యాత్మికంగా రక్షణ పొందిన ప్రతి బిడ్డకు ఈ వాక్యము తగి ఉంది. ప్రవచన వాక్యము ఆధ్యాత్మికంగా ప్రభువును నమ్మిన బిడ్డలందరికీ ఈ వాక్యము తగి ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తగి ఉందంటే సరిపోయినది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినము అన్నప్పుడు మొట్టమొదటిగా 12వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి అధ్యాయములో ఉన్న ఒక సంభవము, ఇప్పటికీ యూదులు, ఇజ్రాయెల్ ప్రజలు దావీదు సంతతిగా పిలువబడుతున్న వారు, మరి యెరూషలేము నివాసులుగా పిలువబడుతున్న భూమి మీద ఉన్నటువంటి యూదులకు ఈ వాక్యము వాళ్ళకు రాయబడి ఉన్నదని చెప్పబడినప్పుడు మీరు వింటున్నారు కదా. ఇంకా యేసయ్యను పరిపూర్ణంగా వాళ్ళు అరకొర కొంతమందే రక్షణలోనికి వచ్చారు. ఆది నుండి, అనగా ఆదిమ అపోస్తుల కాలం నుండి యేసయ్య యూదుల్లోనే జన్మించాడు, యేసయ్య రక్షకుడని మరి నమ్మిన వారిలో చాలా కొద్ది మంది యూదులు, ఇజ్రాయెల్ ప్రజలు. ఎందుకంటే దేవుడు వాళ్ళకు అవకాశం ఇచ్చిన సద్వినియోగం చేసుకోలేకపోయారు. కాబట్టి అన్యులకు ఇవ్వబడ్డది ఈ రక్షణ కార్యం. సో మన దాకా యేసయ్య రక్షణ మనకు వచ్చింది. హల్లెలూయా. అయితే ఒక దినం వస్తుందట, యూదులు కూడా కళ్ళు తెరవబడి ఆ రక్షకుడిని మేము ఎంత హింసించామో, ఎంత బాధపొచ్చామని ఏడిసే రోజు వస్తుందట. ముందులో ఉంది ఆ దినం అంటే ముందున్న దినం, దినాలలో ఒక దినం వాళ్ళ కళ్ళు తెరవబడి ఏక కుమారుడు చనిపోతే ఎలా ఏడుస్తారో అట్లా ఏడుస్తారట. అయ్యో, నిన్ను గాయపరచామా, నిన్ను బాధపరచామా, నిన్ను గొప్పగా మేము హింసించామని ఏడుస్తారట. హల్లెలూయా. ఇదివరకే దేవుడు వాగ్దానం ఇచ్చాడు ప్రవక్తల ద్వారా, మీరు చెదిరిపోతున్న వారందరూ సమకూర్చబడతారని. ఆల్రెడీ దేవుడి వాక్యము యెషయా ప్రవచించినట్టుగా, అలాగే మోషే ప్రవచించినట్టుగా, దావీదు ప్రవచించినట్టుగా, ఎదుగో ఇర్మియా, హెజ్కేలు, దానియేలు మొదలైనటువంటి జకరియా మొదలైనటువంటి ప్రవక్తలు ఆది నుండి ప్రవచించిన ప్రవచన వాక్యానికి నిరూపణగా చెదిరిపోయిన ఇజ్రాయెల్ ప్రజలు ఒక స్థలానికి వచ్చారు. ఏ దేవుడైతే అబ్రహాము దేవుడుగా, ఇస్సాకు, యాకోబు దేవుడిగా పిలువబడుతున్నాడో ఆ దేవుని యొక్క వాగ్దానము చేత, అబ్రహామా నీకు నీ సంతతికి ఈ స్థలం ఇస్తానన్న ఆ వాగ్దానం ఇప్పటికీ నెరవేరుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక వాళ్ళందరినీ సమకూరుస్తున్నాడు. ఏదో రకంగా వాళ్ళందరినీ ఆకర్షణ చేస్తున్న అనుగ్రహము వాళ్ళు పొందుకుంటున్నారు. హల్లెలూయా. ఈ మధ్య కాలంలోనే న్యూస్ పేపర్లో కానీ, మరి సోషల్ మీడియాలో కానీ, అలాగనే ఇంటర్నేషనల్ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఆ సమాచారం చెప్పబడ్డది. ఏమని అంటే, అత్యున్నతమైనటువంటి సంస్థ, స్పై సంస్థ ఎవరికి ఉంది? ఇజ్రాయెల్కు ఉంది. వాళ్ళు ఒకటి కనిపెట్టారనమాట. ముస్సాద్ అంటారు ఆ సంస్థ పేరు. అయితే ఎందుకో తెలియదు, యూదుల అంటే గిట్టకుండా ఉన్న సమాజము ఆది నుండి ఉందన్నమాట. వాళ్ళకున్న శత్రుత్వం మరి ఎవరికి లేదు. తర్వాత క్రైస్తవులకి, ఇప్పుడు వాళ్ళకంటే మించిపోయిన క్రైస్తవులు. సరే, మనము
మన విషయము అలా ఉంచి యూదుల విషయము ఇప్పుడు ప్రస్తావించుకుంటుంది కాబట్టి యూదులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు నిఘా పెడతారనమాట. వాళ్ళ దేశంలో ఉన్న యూదులకే కాదు రక్షణ, మిగతా దేశాల్లో కూడా యూదులు ఎక్కడెక్కడ ఉన్నారో వారిని పరిరక్షించుకోవాలి, సంరక్షించుకోవాలి, భద్రత చేసుకోవాలని చూస్తూ ఉంటారనమాట. మనకు తెలియదు, యూదులకు కూడా తెలియదు, అంత నిఘా సంస్థ ఉంటుందన్నమాట. వాళ్ళు మనమేమో 1-2 సాధించగానే ఇక ఇంటర్నేషనల్గా మనమే తోపులో, మనమే ముందున్న, మనమే హై ఉన్నని వాళ్ళు చెప్పుకోరు యూదులు. మరి 2-3 మిసైల్స్ మనము కనిపెట్టంగానే ఇక మొత్తం ఇక మనమే తోపులో, మనమే మస్తుగా అని చెప్పి, దేశ సంస్కృతి కాదు వాళ్ళది. ఏది ఉన్నా గుట్టు చప్పులు లేకుండా ఉంటారు. అంటే గుట్టు చప్పులు లేకుండా అంటే అలా ఎవరైనా చూసినా చూడకుండా దేవుడు మాకు ఇచ్చిన జ్ఞానముతో ఇది సాధించామంటారు. కానీ మేమే జ్ఞానవంతులు మాకే అని చెప్పి వాళ్ళు ఎప్పుడు కానీ ఎక్స్పోజ్ కావటానికి ఇష్టపడరు. వారి కార్యాలే అనుభవించిన వారు ఎక్స్ప్రెస్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్ని రంగాల్లో వాళ్ళు తీసిపోరు. ఏ రంగంలో మేము లేవనేది ఉండదు. వాళ్ళు అన్ని రంగాల్లో ముందున్నవారు. అయితే వారు ఒక విషయం తెలుసుకున్నారు, మొసాద్. ఎందుకనో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇరాక్ ప్రభుత్వము, ఆ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వ సిద్ధాంతం ప్రభావితమైనటువంటి ఇరానీయులు, యూదులంటే గిట్టకునేటువంటి ఆ సిద్ధాంతాల నుండి ఇస్లాం సహోదరులు. అందుకోసం నేను అందరిని అంటలేను, అందరిలో ఉత్తములు గొప్పవాళ్ళు ఉన్నారు. ప్రతి మతంలో ప్రతి ఒక్క సిద్ధాంతంలో గొప్పవారు ఉంటారు. కానీ అకారణమైన ద్వేషము, తన మతం కోసం, తన సిద్ధాంతం కోసం ఇతరులను చంపడం అనేది అది కిరాతన. ఏ సిద్ధాంతంగా అది గొప్పగా ఉండవచ్చు, కానీ నీ మతం కొరకు, నీ సిద్ధాంతం కొరకు ఒకళ్ళు హతమార్చడం అంటే అది చాలా హేయమైన కార్యం, ఆ దుర్మార్గమైన కార్యం, చర్య. ఎందుకనో ఇరాన్ మరి అకారణమైన ద్వేషంగా యూదుల మీద కక్షగచ్చి చేస్తున్నప్పుడు వాళ్ళకేమి మాత్రము వాళ్ళ పన్నాగాలు పండుతలేవు కదా, జరుగుతున్నాయా? అయితే యూదా దేశంలో జరగకుండా కానీ ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో అక్కడ స్పాట్ పెడదామని జర్మన్లో, తర్వాత గ్రీక్ దేశంలో, తర్వాత ఆస్ట్రేలియాలో ఇది కనిపెట్టారనమాట ముసాద్ వాళ్ళు. వెంటనే అప్రమత్తం చేసిందనమాట ఆయా గవర్నమెంట్. ఇదిగో మా వాళ్ళని బట్టి ఇదిగో ఈ దేశానికి ముప్పు ఉంది. ఎందుకంటే మన దేశంలో గత 2008వ సంవత్సరంన నవంబర్ 26 రోజున యూదులను బట్టే స్పాట్ చేశారనమాట. సమాజ కూడికలో అక్కడక్కడ యూదులు ఉన్న కాడ సబ్బాత్ దినం జరుపుకుంటారు. శనివారం 7వ రోజు అది సబ్బాత్ దినం అంటారు. వాళ్ళు అక్కడ సమాజ మందిరం కూడుకుంటారు అనమాట. సమాజం ఇట్లా కూడుకొని ప్రార్థన చేసిన ఆ కూడికల్లో తాజ్ హోటల్, ఇంకా పక్కపొంచి ఇంకా హోటల్ కొన్ని ఉన్నాయి. దాన్ని స్పాట్ చేస్తే ఎంతమంది చచ్చిపోయారండి? వాళ్ళేనా? వాళ్ళతో ఉన్నటువంటి సామాన్యులు, సామంతులు, అమాయకులు, అనేకమైనటువంటి సెలబ్రిటీలు, దేశానికి, మిగతా దేశాలకు ఎంతో అంటే ఉపయోగం ఉన్నవారు, పెద్ద పెద్ద పండితులు, డెలికేట్స్, ఏమంటారు, విఐపీలు చంపబడ్డారు. మారణ హోమం సృష్టింపబడ్డది కదా. అట్లనే యూదులనే చెప్తారు. కానీ యూదులు అందరితో మమేకమయ్యే సమయంలో, లేకపోతే ఆ సబ్బాత్ దినం సమయంలో వాళ్ళ మీద ఏదో ఒకటి అపాయం చేస్తే వాళ్ళతో పాటు మిగతా సామాన్యులు కూడా, ఆ దేశ పౌరులు కూడా చచ్చిపోతే పెద్ద రణరంగం అవుతుంది. అందుకోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం, అలాగనే గ్రీక్ ప్రభుత్వాన్ని, తర్వాత జర్మనీ ప్రభుత్వాన్ని అలర్ట్ చేయించింది, జరగబోతుంది ప్రమాదం. సో అది ఎంక్వైరీ చేసినప్పుడు అది నిజమని తెలిసింది. వారి కుట్రలు, కుతంత్రం అంతా భంగమైపోయింది. అట్లాగా నిఘా. ఎందుకు ఈ విషయాలు చెప్పబడుతుందంటే, ఏదో రకంగా ఇలాంటి పరిస్థితులు దేవుడు కల్పించి, అరే మనం ఆయా దేశాల నుండి మనకు భద్రత లేదు,
ఆయా దేశాలు ఉంటే మనకు భద్రత లేదు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంచెం మనని వాళ్ళను చిన్న చూపు చూసే విధంగా, వాళ్ళను కొంచెం ఇబ్బందిగా చూసే విధంగా, మతపరంగా సిద్ధాంతపరంగా ఆ దేశ పౌరులు కాదు మీరు, ఎప్పుడైనా మాకు ఇబ్బంది అని చేసే ఒక దుష్ట ఆత్మ వాళ్ళలో కలగలిగినప్పుడు వాళ్ళకి అక్కడ ఇదివరకు ఉన్నటువంటి సౌలతి సౌకర్యం భద్రత లేని ఈ కారణాన్ని బట్టి వాళ్ళు సొంత స్థలానికి వస్తారు. ఏదో విధంగా దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళను తన నీ స్వతమైన స్థలానికి పో, మీ పితరుడికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్పుగా మీరు చెదిరిపోయారు నా మాట వినకుండా. ఇప్పుడు మీరు మనసు మార్చుకొని దేవుని మాట వినలేకనే మాకు ఈ దుర్గతి దుస్థితి వచ్చిందని మీకు కనివిప్పు కలుగుతుంది. కమ్ ఆన్, గో హెడ్, మీ స్థలములో నేను భద్రతగా నిలబెడతాను. ఏడ కాదు నీ స్థలం, నీ పితరుడు ఉన్న స్థలము, నీ పితరుడికి ఇచ్చిన స్థలం, ఆడికి వెళ్ళు అని చెప్పాడు. ముందుగానే ఉన్న బిడ్డ కొంచెం వాక్యం విను, బాగుపడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి అక్కడికి వలస వెళ్తారన్నమాట. దేవుడు వాగ్దానం నెరవేర్పుగా, దేవునికి స్తోత్రం. రెండుగా పోయినటువంటి అషూరు సామ్రాజ్యానికి కొనిపోబడిన ఇజ్రాయెలు కానీ, బబులోనుకు కొనిపోబడినటువంటి యూదులు కానీ, తర్వాత వాళ్ళు 70 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత యూదులు ఇజ్రాయెల్ దేనిలో కలిసిపోయారు. లోకంలో వివిధ మతములో, ఆచారములో, మనుషుల్లో వాళ్ళకి వీళ్ళకి అందులతో ఏమందుకుని మొత్తం కలగలిసిపోయింది. కానీ అంత్య దినాల్లో ఈ 2 రాజ్యాలు లోకంలో కలిసిపోయిన విధంగా అయిపోయింది. కొంతవరకు యూదులు యేసయ్య జన్మించేదాకా ఉన్నారు. యేసయ్య సిలువలో బలియాగమై ఆయన 30 సంవత్సరాల అనంతరం, అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే ఒక రోమా చక్రవర్తి మొత్తం యూదులను ఊచకోత అంటే భయంకరమైన రణరంగం చేసినప్పుడు వాళ్ళందరూ చెదిరిపోయినప్పుడు, ఇప్పుడు చెదిరిపోయిన యూదులు కానీ ఇజ్రాయెల్ కానీ ఇప్పుడు ఒక దేశంగా చేస్తున్నారు. ఇప్పుడు యూదులే దేవుని యొక్క కటాక్షం, దేవునితో అనుబంధము కలిగి ఉన్నారు కాబట్టి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ఎదుగో దావీదులో నెరవేర్చబడింది. దావీదులో ఉన్న వాగ్దానము ఇది అదే వంశంలో జన్మించిన యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ యేసయ్య ద్వారా యూదా గోత్రం బాగా ఎలివేట్ అయిపోయింది. ఈ యూదులనే పిలువబడుతున్న వీళ్ళలో అన్ని గోత్రాలు ఉన్నాయన్నమాట. అన్నదమ్ములు యాకోబు యొక్క పిల్లలు 12 మంది కదా. ఆయన ఇజ్రాయెల్గా మారుపేరుగా దేవుడు పెట్టినప్పుడు ఆ ఇజ్రాయెల్ 12 మంది పిల్లల యొక్క సంతానమే ఇజ్రాయెల్ యొక్క జనాంగం కదా. దీంట్లో బాగా హైలైట్ అయిపోయాడు, వెలివేట్ అయిపోయాడు యోధా భక్తుడు. అంటే అన్నదమ్ముల కంటే గొప్ప నీతి, యథార్థత దేవుని కృపను బట్టి అతనిలో కనబడ్డది కాబట్టి దేవుడు పక్షపాతం లేకుండా అతన్ని గొప్పగా దీవించాడు. అలానే యేసయ్య జన్మించాడు. కాబట్టి ఈ అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు, అలాగనే యోధా భక్తుడికి, తర్వాత దావీదుకు ఇలాంటి ఇచ్చిన వాగ్దానాలన్నీ క్రీస్తు నెరవేరపరుగా ఆ దావీదు సంతానములో యేసు ప్రభువును జన్మింపజేశాడు. హల్లెలూయా. కాబట్టి యూదులు ఎక్కువ ప్రసిద్ధిగాంచే విధంగా దేవుడు వాళ్ళు ఆశ్రయించాడు. కాబట్టి వాళ్ళలో అందరూ యూదులంటే కేవలం యూదా గోత్రానికి చెందిన వాళ్ళే కాకుండా బెంజమినోళ్ళు, ఇంకా రూబేనీయులు, ఇంకా ఇస్సాకారు, జబులోను, సిమియోను, అషేరు, గాదు, దాను, నఫ్తాలి, ఎఫ్రాయిం మొదలైన వీళ్ళందరూ యూదుల్లో కలిసిపోయారనమాట. అంటే యూదా దేశంలో ఉన్నారనమాట. వీళ్ళందరినీ కలిపితేనే యూదులని చెప్పబడుతున్న దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్పుగా చేయబడ్డది. కాబట్టి యూదులంటే యూదులే, మిగతా వాళ్ళు ఎవరు లేరు అనుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండుగా చెదిరిపోయినటువంటి లోకంలో కలిసిపోయినటువంటి, లోకంలో చెదిరిపోయినటువంటి వీళ్ళు ఒక దేశముగా అంత్య దినాల్లో వస్తారని ఆది నుండి మోషే నుంచి ప్రవక్తల ద్వారా ప్రవచింపజేస్తున్నాడు దేవుడు, నెరవేరుస్తున్నాడు. కాబట్టి భవిష్యత్తులో కూడా యేసయ్యను ఆ ప్రత్యక్షత వారు మనోనేతలో వెలిగింపబడి
క్రీస్తుని మేము ఇంతగా ఇబ్బంది చేశామా, మేము తెలియక, మేము గ్రహించకుండా ఇంత మా పితరులు చేసిన ద్రోహం ఎందుకోసమైనా మాకు ఈ దుస్థితి దుర్గతి, ఇంత మానవ లోకానికి అందరికీ మేము శత్రువులుగా అభివర్ణించాం. ఎందుకంటే రక్షకుని పోగొట్టుకున్న ఆ ఘోష, ఆ పాపం మాకు తాకిందని అప్పుడు ఏడుస్తారన్నమాట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకోసం ఆ దినమని రాయబడ్డ, ఇంత విస్తారంగా చెప్పబడుతున్న విషయం ఏంటంటే మీకు అర్థమవటానికి. అయితే ఇప్పుడు ఆ దినం అనేది మనకు ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, క్రీస్తు నమ్ముకున్న బిడ్డలు, అసలైన బిడ్డలు, నిజమైన యూదులు, ఆధ్యాత్మికంగా వాళ్ళు భౌతిక యూదులకే దేవుడు అలాంటి వాగ్దానం ఇస్తే, ఆత్మచేత నడిపించబడుతున్న వారికి నిజమైనటువంటి మరి దేవుని బిడ్డలు, వాళ్ళ ఆత్మలో సున్నతి పొందిన వారు, దైవ మెప్పు పొందే బిడ్డలుగా మనం పిలువబడ్డాము. కాబట్టి మనమే అసలైన సిసలైన యూదులము, ఆధ్యాత్మికంగా ఆత్మీయ నడిపింపులో. కాబట్టి యేసై నమ్ముకున్న వారందరూ గొప్పగా ఆశ్రయించబడిన బిడ్డలు, యూదులు, నిజమైన యూదులు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఆ దినం అంటే ఏంటిది అంటే ప్రభుదినముగా మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ దినం అంటే ఏంటిది? ప్రభు దినము వచ్చినప్పుడు యోహాను భక్తుడు ఎక్కడున్నాడు? సువార్త చేసిన నేరానికి పద్మాసి దీవులో, మనుషులు లేని నిర్జీవమైన స్థలములో ఆ యొక్క దీవులు అతన్ని బంధించారు. ఇది చేసుకొని నువ్వు ఎవరికి సువార్త చెప్తావు? పాములక, తేళ్ళక, ఆ గుట్టలక, ఆ రాళ్ళక, ఆ ఇసుకక, నీళ్ళక చేసుకోయిగా అని ఒక మనుషులు లేని దీవి అంటే ఏంటి తెలుసు కదా? చుట్టూరుగా నీళ్ళు ఉంటాయి, మనుషులో ఒక ల్యాండ్ ఉన్న దానిని ఏమంటారు? ద్వీపములు, దీవులు అంటారు, ఐలాండ్. సో వాళ్ళు వేస్తే వీళ్ళు అనుకున్నారు, అబ్బా మేము సాధించాం. కానీ ఆ ప్రభు దినమున ఆయన పరలోకము చేత, దర్శనం చేత నింపబడుటకు దేవుని ఆత్మ చేత పరవశింపబడ్డాడు. హల్లెలూయా. పరలోకంలో కొనిపోబడ్డాడు. అన్ని దృశ్యాలు చూసి ప్రకటన గ్రంథము మనకు ప్రత్యక్షత ఆయన ద్వారా మనం పొందుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దినం అంటే ప్రభు దినం అన్నమాట. ఆ దినం అంటే ప్రభుదినం. ఈ ప్రభుదినములో మనకు దేవుడు ప్రత్యక్షత కలిగించిన అనుగ్రహం ఏంటి తెలుసా అండి? ప్రభుదినములో కొడుకున్న ప్రతి బిడ్డకు ఫస్ట్ మీ పాపము, ఆ దినం అంటే ప్రభుదినమున మన పాపమును పరిహరించుటకు మనం నడిపిస్తున్నాడు. ఆదివారం ఎందుకు నడిపిస్తున్నాడు అండి? ప్రభుదినముగా మనల్ని ఎందుకు నడిపిస్తున్నాడు? మన స్తుతి ఆరాధన చేస్తే, మన సాక్ష్యం చెబితే, వాక్యం వింటే అయిపోయిందని కాదు జీవితం. అదే దేవునికి మహిమ కాదు. మనలో ఉన్న కలుషితం, మనలో ఉన్నటువంటి పాప బుద్ధి తొలగించటానికి రమ్మంటున్నాడు. అవును, నేను వ్యక్తిగతంగా ప్రభులో గడిపాను కదా, సహవాసము పరిశుద్ధులతో ఉదయము సాయంత్రము ప్రార్థన, ఉపవాస ప్రార్థన గడిపాను కదా. అంటే గడిపినప్పటికీ ఆదివారము ఇంకా దేవుని మాటలు చెదరి మొదలు, దేవుని మాటలు, ఆజ్ఞలు నువ్వు వదిలిపెడితే, లేకపోతే ఉల్లంఘిస్తే అది పాపముగా పరిగణింపబడతావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 99 చేసి ఒక్క మాట వినకపోతే మళ్ళీ మొదటికి నష్టం. అది ధర్మశాస్త్ర సూత్రం. కనుక ఎవరికి వారు భక్తి చేసేది పరిశుద్ధత కలిగి ఉండరు. పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయాసపడి నువ్వు భక్తి చేస్తున్నావు కాబట్టి దేవుడిని జ్ఞాపకార్థంగా జ్ఞాపకం చేసుకుంటాడు. నా బిడ్డగా ఉండేటకు ఇష్టపడుతున్నాడు, నా సాక్షిగా ఉండేటకు ప్రయాసపడుతున్నాడు, నా నడిపింపులో నిలబడుతూ నన్ను గణపరుస్తూ నిలబడ్డాడు. కనుక నేను అతన్ని పరిశుద్ధపరుస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రభుదినమున వచ్చిన వారు పాపమును పరిహరించడానికి ఇష్టపడతారు. పాపం అనగా ఏంటి అంటే ఇందాక విన్నాం కదా, దేవుని మాట వినకపోవడమే పాపం. చదువుదాం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. పాపం చే ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. 1 యోహాను పత్రిక, సువార్త చెప్పిన 1 యోహాను పత్రికే కదా, 3వ అధ్యాయం 4వ వచనం. చదివింది కరెక్ట్ కదా.
ప్రియ దేని బిడ్డలారా, ఆజ్ఞాతిక్రమము పాపం చేయవాడు చెప్తే వినని స్వభావంలో ఉన్నాడు. ఈరోజు ఆదివారం రమ్మంటే రాలేకుండా ఏదో మా వాళ్ళు వచ్చారు, మా చుట్టాలు వచ్చారు అని అనపతులు చెప్పేవారు. మా అమ్మ ఆగబట్టింది, మా నాన్న ఆగబట్టింది అని చెప్తారు. అంటే మీరు అమ్మ ఆగబట్టే అంతగా ఉన్నారా? మీరు నిజంగా మీకు మనసు అయితే ఫ్రెండ్ దగ్గరకో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళాలనుకుంటే ఏదో ఒకటి చెప్పి బయటపడతారు ఇంట్లోకి వెళ్ళి. అవునా కదా? చిన్న పిల్లలు సైతం ఒక 6th 7th క్లాస్ ఉన్న వాళ్ళు కూడా అమ్మ నాన్న ఏదో ఒకటి బలతో కొట్టి, ఎందుకంటే వాళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళు ఉంటారు కనుక, కొడుకు పిల్లలంటే ప్రేమ కదా. కాబట్టి నిజమే కాబోలు అబద్ధం చెప్పినా అప్పుడప్పుడు వాళ్ళకి ప్రేమ అవుతుంది. అలాగే కొడుకు ఎలాంటి వాడు, బిడ్డ ఎలాంటివో తెలుసు. బట్ ఇంతగా అడుగుతున్నారు కదా, పోయిరా బిడ్డ ఫ్రెండ్గా, మరి ఏదో ఏదో హోంవర్క్ అంటున్నావు, ఏదో ప్రాజెక్ట్ వర్క్ అంటున్నావు కదా అని చెప్పి ఏదో ఒక విషయంలో వాళ్ళను కన్విన్స్ చేసే విధంగా మాట్లాడినప్పుడు ఆ ప్రేమతో వాళ్ళు అనుమతిస్తారు, పో బిడ్డ ఇక్కడ. మనం దేవుని సన్నిధికి గడపాలని మనసు లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏదో ఒక అనుభవాలు చెప్తారు, అమ్మనో నాన్ననో లేకపోతే పరిస్థితిని ముందు పెడతారు. దేవుని సన్నిధికి రాకపోతే ఏమవుతుంది? మనం పాపంలో ఉన్నాం. అసలు యేసయ్య నమ్మిందే పరిశుద్ధపరచబడటానికి. పాపం, ఈ లోకమంతా పాపంలో నిండి ఉంది. దేవుని మాటలు వినక ఎవరికి వారు యమనా తీరుగా ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో ఉన్నదంతా ఏంటిది? పాపం. పాపము నుండి వేరే నువ్వు జీవించావు కదా, మరి మళ్ళీ దేవుని సన్నిధికి రావటానికి బద్ధకం, ప్రార్థన చేయకపోవడము, వాక్యం చదవకపోవడము, సువార్త చేయకపోవడం, వ్యక్తిగతంగా దేవునితో అనుబంధము కలిగే విధంగా ప్రయాసపడకపోవడము, ఇత్యాదులన్నీ దేవుడు చెప్పింది ఏదో ఒకటి చేయలేదనుకో, మన పాపంలో ఉన్నవారు. అవును, నువ్వు చేశావు, చేయద్దంటే నువ్వు ప్రార్థనలో ఉన్నావని దేవుడు అంటున్నాడు. ఉదయకాలంలో వచ్చావు, గుడ్, కానీ మధ్యలో 1 సార్లు 2 సార్లు మళ్ళీ వచ్చినప్పుడు 5 గంటలకు ప్రార్థన అంటే 5:30 వచ్చేటోళ్ళు ఉంటారు. మనసు పెట్టి ప్రార్థన లేదు. రకరకాల కారణాలను బట్టి ఎక్కడో ఒక్కడ మనము ఒక 90% మంచి చేసి ఓ 10% చేయకుండా, ఓ 50% చేసి ఒక 50% చేయకపోవడం, 99 ఇంతెందుకు 99 చేసి ఒకటి చేయకపోయినా మళ్ళీ మొదటికి వస్తాం. అందుకోసం పాపం, ఆజ్ఞాతిక్రమం పాపం. పాపం చేయవాడు చెప్తే వినని స్వభావంలో ఉన్నాడు. నిద్రరా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? ఈ పాపంలో ఉన్నవారు పరిహరించుటకై నీవు వస్తున్నావు ప్రార్థనకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ పాపాలు పరిహరించడం కోసము ప్రభు సన్నిధికి ఆ దినం అంటే ప్రభు దినము కాడికి వస్తున్నావు. ఈరోజు ప్రభు దినం అంటే మిగతా రోజులు ప్రభు దినం కాదా? అంటే మిగతా రోజులన్నీ దేవుని దినమే, ప్రతి సమయము దేవుని సమయమే. కానీ ఆదివారం మాత్రము మరణము గెలిచి లేచిన దినము కదా, స్పెసిఫిక్ దినం, ఒక ప్రత్యేకమైన దినం, పరిశుద్ధ దినం. హల్లెలూయా. కొంతమంది వాదన చేసుకుంటారు, అంటే గల్ఫ్ దేశంలో శుక్రవారం కదా అని. అసలు నీకు ఎక్కడ ఆ దేశ కట్టుబడి ఎక్కడ నీకు వెసులుబాటు? ఆ దినము ప్రభు దినముగా కూడుకోమంటున్నాడు. కానీ ఆదివారం మాత్రం మరణం గెలిచి తిరిగి లేచి, ఇది అక్షరరూపం, అక్షర సత్యము. ఇది ఆధ్యాత్మికంగా దేవుడు మనతో చెప్పిన మాట నెరవేర్పుగా మరణం గెలిచి లేచాడు, ధర్మశాస్త్రం కాడు కింద నుంచి విడిపించాడు. అంటే శనివారం కూడుకోవాల్సినటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే మనం ఆదివారం కూడుకుంటాం. ఎందుకంటే ధర్మశాస్త్రము మనకు మరణం మోపింది. ఆ కాడు నుండి, ఆ మరణం నుండి విడుదల ఇచ్చింది మాత్రం యేసయ్య. సమాధి గెలిచి లేచింది మాత్రం ఆదివారం కనుక ఆదివారం వస్తున్నా. ప్రతి కార్యాన్ని వెనుక దేవుడు ఉద్దేశం చూస్తాడు. నువ్వు శుక్రవారం ఆదివారం లాగా చూస్తున్నావు కదా, ఆ ఉద్దేశం చూస్తాడు. ఎందుకంటే వెసులుబాటు లేదు, నీకు ఆదివారం ఫ్రీ లేదు. ప్రభుత్వం అంతా నీకేం చేసి నిర్బంధం చేసి అది వర్కింగ్ డే పెట్టి. అఫ్కోర్స్ ఇప్పుడు నేను పోయినా కాంచాలి మార్పు చేసిన దేవుడు, అది నా నమ్మకం. నువ్వు చేస్తే మొత్తం యూఏ మొత్తం కదిలిందంటే అవును, నాదే నమ్మకం. నేను జనవరిలో పోయినా లేదు, మార్చిలో వచ్చేసింది.
ఏమని సండే నుంచి వెళ్ళి హాలిడే, శుక్రవారం వర్కింగ్ డే అని చెప్పారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. భక్తుల ప్రార్థన ఎవరైనా వింటారన్నప్పుడు మరి నేను కూడా భక్తుడని అనుకుంటున్నాను. మీరు అనుకోకపోయినా పర్వాలేదు, కానీ నాకైతే నీ చేత ఉంది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేనే కాదండి, చాలామంది అక్కడ ఉన్నటువంటి యుఏ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తారు. అలాగనే ఆ గల్ఫ్లో ఉన్న అనుబంధము అమ్మ నాన్ననో లేకపోతే ఇంకెవరో వాళ్ళు కూడా ఆయా ప్రాంతాల్లో వాళ్ళు కూడా ప్రార్థన చేయొచ్చు. అయ్యో ఆదివారం కూడుకుంటే ఇంకా గొప్పగా అనుగ్రహం కదా అని. కాబట్టి ఆ ఫలితంగా వాళ్ళు ఆదివారం సెలవు దినం, శుక్రవారం కూడా లేకుండా ఆదివారం కూడా వెసులుబాటు ఇచ్చారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాదం పెట్టుకుంటారు అన్నమాట, ఉద్దేశాలు లేకుండా. వాదం పెట్టే అవసరం లేదు. మన ఉద్దేశం గొప్పదైతే దైవ అనుగ్రహం పొందు, అది కూడా వాక్య రూపకంగా ఉండాలి. సరే, ఇక్కడ ఇలా ఎందుకు చెప్పారంటే, మహారాష్ట్రలో ఒక వ్యక్తి, పెద్ద సంస్థలు చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చి, నేను ఎట్లా వాక్యం చెప్తాను విని, ఆదివారం ఎందుకు కూడుకోవాలి, శుక్రవారం ఉంటుంది కదా, నువ్వు కంపల్సరీ ఎందుకు అంటున్నావు అని పెద్ద వాదన చెప్పడం ఉన్నది. బట్ కన్విన్స్ అవ్వడం కాకపోవడం తన విషయం. అది సేవకులు కూడా కొంతమంది మూర్ఖ శిరోమణులు ఉంటారు. సరే, మొత్తానికైతే దేవుడు ప్రతి ఉద్దేశం, నీకు వెసులుబాటు ఆదివారం ఉన్నా కూడా శుక్రవారమే అని మిగతా దేశాలు, గల్ఫ్ దేశాలు ఉదాహరించుకొని అంటే మాదిరి తీసుకొని చేస్తే డొక్క చీల్చి డోలు కడతాడు. వాక్యాన్ని బట్టే నువ్వు స్పందించాలి. ఒకవేళ పరిస్థితి అటు ఇటుగా ఉంటే నీ దేశంలో, నీ ప్రాంతంలో, నీ పరిస్థితి, అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఏదో ఒక దినము అదే ఆదివారంగా నేను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, ఆదివారము ప్రభు దినముగా వచ్చింది మన పాపాన్ని పరిహరించడం, నెంబర్ 1. నెంబర్ 2, అపవిత్రత. అపవిత్రత అంటే ఏంటిది? పాపం అంటే అయిపోతుంది కదా, మళ్ళీ అపవిత్రత అని ఉన్నది ఇక్కడ. అంటే పాపానికి ఉన్న అపవిత్రత కొంచెం వ్యత్యాసం ఉంటుంది. పాపాన్ని బట్టి అపవిత్రత కావచ్చు, కానీ అపవిత్రత అంటే ఏంటిదంటే, మనము ఆలోచన, మన మాటలు వాక్యానంగా లేకపోతే అపవిత్ర అయిపోతా. నేను క్రియలు చేయలేదు. అవును, ఒక వ్యక్తి రూముల్లో ఉన్నాడు వారం రోజులు, నేను ఏ ఆజ్ఞ అతిక్రమించలేదు. ఆ క్రియల ద్వారా నేను చక్కగా ప్రార్థన చేసిన లేకపోతే నీకు వెసులుబాటు కల్పించే సువార్త చేసావు, అన్నీ చేసావు, ఉపవాసం చేసావు, బట్ స్టిల్ యు ఆర్ అపవిత్రంగా ఉంటుంది. ఎందుకంటే నీ శరీరం అలాంటిది. ఈ లోకములో సంచరించినప్పుడు నువ్వు బయటికి పోయి, నువ్వు ఎంత స్నానం చేసి అంత నీట్గా కొత్త బట్టలు, ఉతికిన బట్టలు, శుభ్ర బట్టలు వేసుకొని నువ్వు బయటికి పోయి వచ్చినప్పుడు నువ్వు సరాసరి ఇంటికి రావు. ఏం చేస్తావు? నీ పాదరక్షకులు వేసుకున్న, చెప్పులు వేసుకుని వెళ్ళాం, నువ్వు కాళ్ళు కడుక్కొని లోపలికి, ఎందుకంటే దుమ్ము ధూళి పడ్డది, అశుద్ధమైపోయిన, అపవిత్రమా అయిపోయినాం. సమాజంలో మనం ఉంటాం కనుక ధన్యులతో, అన్యులతో కరచలనం చేస్తాము, వాళ్ళతో కలిసి మాట్లాడుతాము, ఆలోచన పంచుకుంటాము. వారిని బట్టి మనకు పని ఉంటుంది, మనని బట్టి వాళ్ళకు, తదితర విషయాలను బట్టి మనం ఏమైపోతామంటే వాక్యంగా ఎక్కడ మనకు వ్యతిరేకం కాలే, అయినా పాపంలో ఉండి మనం నేను దేవుని వాక్యము అది. కానీ అపవిత్రత అంటే వాళ్ళకు తాకడమే, వాళ్ళతో కలిసి మన పనులు, వాళ్ళ పనులు చక్కబెచ్చుకున్న వ్యవహారములో అపవిత్రులు అయిపోతాం మనకు తెలియకుండానే. అది సహజ తత్వం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకు, నీవు ఎవరన్నా మన బంధువులు, తెలిసిన వాళ్ళు, స్నేహితులు చనిపోతే ఆడిపోతే ఆ శవాన్ని పట్టుకుని అపవిత్రం అయిపోతాం. పాతకాలం. చదువుదాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 16-17 వచనం చదవండి. సంఖ్యాకాండం 19వ అధ్యాయము 16-17. బయట పొలములో ఖడ్గముతో నరకబడిన వాడినైనను
శవమునైనను మనుషుని ఎముకనైనను సమాధినైనను ముట్టువాడు 7 దినములు. అట్లా ముట్టుకున్నా కూడా 7 రోజులు నువ్వు బయటనే ఉండాలి. ఇంకా చదవండి 17. అపవిత్రుని కొరకు వారు ఇక పాత నిబంధనలు ధర్మశాస్త్ర ప్రకారంగా దానికి విడుదల, దాని ఉపశమనం లేక పరిహారము చేయమని చెప్పిన మాట. అంటే 16వ వచనం మనకేం చెప్తుందంటే, ఆ శవాల దగ్గరికి, ఆ సమాధుల దగ్గరికి చచ్చిపోయిన మనిషి యొక్క ఎముకలు పట్టుకున్నా, లేకపోతే ఎవరైనా చంపబడిన కళేబరం ఉంటే జంతువు దాన్ని తాకిన, ముట్టుకున్న, ఆ ప్రాంతంలో వెళ్ళిన ఏమైపోతామో అపవిత్రం అయిపోతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపవిత్రం అయిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ లోకములో ఏ ఆజ్ఞ కూడా మీరకుండా చక్కగా ఉన్నాం. నిష్ఠగా, గరిష్టగా, యథార్థంగా, నమ్మకంగా మనము దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నాం. అయినా నువ్వు అపవిత్రంగానే ఉంటావు. కారణం నీ శరీర తత్వం అలాంటిది. చెడు ఆలోచనలు, చెడు మాటలు, మనం సమాజంలో ఉన్న మన బంధువులతో, మన రక్త సంబంధులతో, లేక మన స్నేహితులతో, శ్రేయోభిలాషులతో, మన ఇరుగు పొరుగు వాళ్ళతో, మన యొక్క లోకము పరిస్థితిని బట్టి, పనిని బట్టి వాళ్ళతో సహవాసం చేసినప్పుడు, కరచలనం చేసినప్పుడు, లేక మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళతో లావాదేవీలు పంచుకున్నప్పుడు ఏమైతే తెలుసా? అపవిత్రం అయిపోతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తప్పక పరిశుద్ధపరచబడాలి. అందుకోసము అపవిత్రలో పడిన వారందరూ ఏడికి రావాలి? ప్రభు దినమైన ఆ దినం, అంటే పరిశుద్ధ దినం, అనగా పరిశుద్ధపరచబడిన దినముగా ఇదిగో ఆదివారము ప్రభు సమ్ముఖానికి వస్తున్నాం. ఎందుకంటే పరిహరింపబడము మన పాపము నుండి, మన అపవిత్రమైన జీవితం నుండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం తొందరగా మైలపరిచేది మన సెల్ ఫోను, టీవీ. వద్దంటే చూడకుండా మాంతామని చెప్పండి. నేను మంచిదే చూస్తున్నా పాస్టర్. నువ్వు మంచి చూసినంత మాత్రాన మంచిదే అనేది కాదు. నీ హృదయము, నీ జీవితం 2 ఉన్నాయి. ఒకటేమో హృదయము మంచిది వీక్షిస్తే ఆత్మ, శరీరం మాత్రము అనవసరమైనది ఆకర్షణ చేసుకుంటుంది. నేను ఏదైతే చూడవద్దంటే అదే ఇది పురిగొల్పుతానమాట, చేయమంటది శరీరం, ఆలోచన, మాటలు. తద్వారా ఏమైపోతే సెల్ ఫోన్ మంచి మన వాక్యము చూసినాం, దానిలో ఏదో ఒక రీల్, ఒక షార్ట్ వీడియో, లేకపోతే ఆటోమేటిక్గా ఆ ఫిల్తీ థింగ్స్ చూసి డిఫైల్ అయిపోతా. పర్పస్ ఇస్ గుడ్. మంచి ఉద్దేశంతో నువ్వు సెల్ ఫోను వీక్షించటకు తీసుకున్నావు, కానీ ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోయినావు. ఫిల్తీ థింగ్స్, అనవసరమైనటువంటి విషయాల వైపున ఆకర్షింపడి ఏమైపోయిందాం? డిఫైల్ అంటే అపవిత్ర అయిపోయా, అశుద్ధంగా అయిపోయాం. కాబట్టి అందుకు మన పాపంను, మన అపవిత్రతను పరిహరించడం కోసం వచ్చాం, పరిహరింపబడటానికి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి పరిహరింపబడిన వాళ్ళు ఎవరండి? అందరు కాదండోయ్. ఈ అపవిత్రలో ఉన్నవారు కానీ, ఈ పాపములో అపవిత్రలో ఉన్నవారిని పరిహరించుటకై దావీదు సంతతిని పిలుస్తున్నాడు. అందరినీ కాదు. అవునా? అందరినీ కాదా పాస్టర్? అవును, అందరినీ కాదు. దావీదు సంతతి అంటే ఏంటిది? ఇది ఇప్పుడు మనం తీసుకో. మరి అందరికీ సువార్త ప్రకటించమన్నప్పుడు నేను అందరికీ ప్రకటిస్తున్నాను. ఓహో, దావీదు సంతతికి ఇవ్వాలా అని ఒక ప్రశ్న వస్తుంది. రావాలి కూడా. వస్తేనే జవాబు వస్తుంది. ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలు నివృత్తి చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మీకు నిరూపణ మరి చేస్తాడు, ప్రత్యక్షపరుస్తాడు. ప్రశ్నలు రావాలి.
ఏంది మనకు కావాల్సింది పరిశుద్ధపరచబడుతున్నాం, ప్రభు వల్ల కాలంలో పాలు పొందుతాం, మనకు కావాల్సినది దేవుడిని అడిగితే అయిపోతుంది అంటే కూడా అది దేవుని బిడ్డల లక్షణం కాదు. అది విశ్లేషణగా, పరిశోధనగా వాక్యం వినాలి. ఎప్పుడు కానీ చదవాలి, వినాలి, ధ్యానించాలి, మరి గ్రహించేటట్లుగా పూనుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సీరియస్గా మన జీవితాన్ని అప్లై చేసుకోవాలి, జీవితంలో నిలుపుకోవాలి, నిర్మించుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి, నిర్మించబడాలి. అది దైవ అనుగ్రహం అన్నమాట. ఓకే, ఇప్పుడు దావీదు సంతానం అంటే దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. ఎందుకు దావీదుని అట్లా పట్టుకోవాలంటే, దావీదు దేవుడు చిత్తం ఏదైతున్నదో తన హృదయంలో ఎప్పుడూ దేవుని చిత్తము నెరవేర్చాలి, నేను ఉద్దేశాలను నెరవేర్చాలని దైవ కటాక్షం పొందుకున్న వ్యక్తి. అసలు దావీదు కాలములో అసలు పరిశుద్ధ ఆలయము లేదు, ఎక్కడో ఉంది, దేవుడు కోరుకున్న స్థలంలో లేదు ప్రత్యక్ష గుడారం. ఆ గుడారం తీసుకొచ్చి దేవుడు కోరుకున్న స్థలంలో పెట్టాడు. ప్లస్ ఎవరు పడితే వాళ్ళు పరిచయం చేయటానికి లేదు. లేవి గోత్రాన్ని మోషే ద్వారా చెప్పబడ్డది కదా, లేవీలే నాకు స్వాస్థ్యముగా నా పరిశుద్ధ గుడారముల సేవ చేయటకు నేను వాళ్ళని ఏర్పరచుకున్నాను అన్నాడు కదా, లేవీలుని. మళ్ళీ లేవీలలో అహరోను వాళ్ళే నన్ను ప్రధాన యాజకులుగా నన్ను కొలవాలి, నా సన్నిధికి రావాలి, ఎవరు పడితే వాళ్ళు కాదు. ఆవరణలో సేవ చేసేవాళ్ళు, అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళేవారు, అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవారు, ఎవరు పడితే వాళ్ళు కాదండోయ్. దేవుడు నియమించిన విషయాలను ధర్మశాస్త్ర ప్రకారం చక్కగా అలాట్ చేసిందనమాట. ఎవరు? దావీదు రాజై ఉండి తన యొక్క సుఖభోగాలు, తన యొక్క వంశము, తన యొక్క కుటుంబం కోసమే, తన యొక్క బంధువుల కోసమే కాదు ఆయన పరిపాలన చేయడానికి పూనుకుని. దేవుడే కదా గొర్రెల కాపరిగా ఉన్న నన్ను, నేను ఇంట్లో కనిష్ఠుడిని. కనిష్ఠుడు అంటే ఏంటిది? చిన్నవాడిని. నా అన్నలు మంచిగా చూపుకు హ్యాండ్సమ్గా పొడుగు మంచిగా కనబడితే వాళ్ళని మిలిటరీలో జాయిన్ చేస్తే, సైన్యంలో జాయిన్ చేస్తే, నా తండ్రి ఏం చేశాడు? నేను పొట్టిగా అందంగానే ఉన్నాను, సౌందర్యంగానే ఉన్నాను, కానీ నేను కురుసగా, కనీసం వీడు గొర్రెల కాపరని పనికెత్తాడుగా, దానిలో అయితే అన్ఫిటెడ్ కదా అని చెప్పి గొర్రెల కాపరికి పంపిస్తే అక్కడ దేవుడు నన్ను చూశాడు. అందరికీ భక్తి నేర్పించబడ్డది, ఇతను కూడా భక్తి నేర్పించబడ్డాడు. కానీ ఆ భక్తుల నిష్టగా ఎదుగుతూ నమ్మకంగా ఆ గొర్రెల కాపరి ఆ తండ్రి అప్పచెప్పిన తన తండ్రి గొర్రెలను మంచి కాస్తూ దేవుణ్ణి స్మరించుకుని దేవునితో అనుబంధముగా కొనియాడుతున్నప్పుడు అతన్ని చూసి అతని ఇజ్రాయెల్ దేశానికి రాజుగా నియమించు. ఆ కృతజ్ఞత అనేది చాలా ముఖ్యం. ద థ్యాంక్ఫుల్ హార్ట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ టు ఆల్ ద మ్యాన్ కైండ్, ఎస్పెషల్లీ క్రిస్టియానిటీ. దట్స్ వాట్. మొన్న సెమీఫైనల్ వరల్డ్ కప్, ఉమెన్స్ వరల్డ్ కప్లో ఒక అమ్మాయి, ఆ పాప నిజంగా దేవుడు గొప్పగా దేవుడు దీవించుడు గాక, దైవ ఆశీర్వాదం అనుగ్రహింపబడును గాక. జెమీమా రోడ్రిగ్స్, మహారాష్ట్ర అమ్మాయి, అంటే బొంబాయి అమ్మాయి, రోమన్ క్యాథలిక్ చెందిన ఆమె. అలా తండ్రి కూడా అందరు రోమన్ క్యాథలిక్ ఇలా ఉన్నారని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎవరు సాక్ష్యంగా నిలబడటానికి ఇష్టపడరండి. ఈవెన్ పెంతెకోస్తలైనా ఏ ప్రొటెస్టెంట్ అయినా కానీ. అంతమందిలో దేవుడు నాకు సహాయం చేశాడు. చూడు, నా తండ్రి భక్తుడు కాబట్టి, సువార్థికుడు కాబట్టి, ఆయన క్రికెట్ అంటే చాలా ఇష్టం, మక్కువ. ఆయన కోచర్ అయిపోయాడు, ఆ బిడ్డకు ఆయన కోచర్. అట్లాగా భక్తిలో పెంచుతూ ఆమె ఫస్ట్ హాకీ ప్లేయర్, తర్వాత పరిస్థితుల ప్రభావాన్ని బట్టి తండ్రి మరి ఆయన కళలు నా జీవితం నెరవేర్చబడకుండా నా బిడ్డలో అది నేను చూసుకుంటానని తండ్రి బాగా కృషి చేసినట్టున్నాడు. ప్లస్ దేవుని కృప ద్వారా ప్రార్థనలో, ఆత్మీయతలో అన్నీ కలిసి వచ్చే ఆ కుమార్తె ఇంటర్నేషనల్ వేదికలో ఆమె చేర్చబడ్డది సెమీఫైనల్లో. అంతకుముందు ఆమెకు డక్కముక్కలు ఎదురవుతున్నాయి ఆ పాపకు. అంటే చాలా ఆమె ఆట యొక్క
పరిణితిని బట్టి ఆట చేస్తున్న విధానం చూస్తే అంత పేలవంగా ఉందన్నమాట. అంత రాణించలేకపోతుంది. కాబట్టి సెమీఫైనల్లో ఆమెకు ఆ ఛాన్స్ వచ్చింది. చేసిన తర్వాత అసలు ఆస్ట్రేలియా ఏమంటే డిఫెన్స్ టీం, అది డిఫెన్స్ ఛాంపియన్స్, 7 times వరల్డ్ కప్ గెలిచినటువంటి, అసలు మగవారైనా ఆడవారైనా తీసిపోరండి ఆస్ట్రేలియా వాళ్ళు ఘనంగా ఉంటారు, అమ్మాయిలు కూడా ఘనంగా ఉంటారు. అంత గొప్ప ఆట ప్రదర్శన చేసే వాళ్ళ ముందట అసలు తేలిపోయేది అసలు ఇండియా టీం. ఎందుకంటే 338 రన్స్ చేసి పెద్ద టార్గెట్ పెట్టి సవాల్ పెట్టారు. ఇక కొట్టండి అన్నట్టుగా. మీ వల్ల కాదు, వాళ్ళు అనుకున్నారు అయిపోయిందని, మాదే మొత్తం అని. కాబట్టి ఈ జమీమా, ఈ పాప నిజంగా దేవుడే నన్ను నిలబెట్టి, నాకు దేవుడా నాకు సాయం చేయి, నువ్వే యుద్ధం చేయి, జస్ట్ నిలబడంతే అని దేవుడు నా పక్షం నుండి యుద్ధం చేసిండని వాక్యంగా చెబుతూ ఆ కామెంటరీ చెప్పినటువంటి వ్యక్తి, ఆ కామెంటేటరా, ఆయన అడిగిన ప్రశ్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు జీసస్ అన్నది. ఎంత గడుసు కావాలండి ఇప్పుడు ఉన్నటువంటి మన మతోన్మాద యొక్క వ్యవస్థ, మనుగడ జరుగుతున్నమాట. ఏంటిది, ఒక మతము, రాజకీయం కానీ అలాంటి ప్రభావం కానీ ఉంది అన్నమాట. అలాంటి సమయంలో ఇలా చెప్తే నేను ట్రోల్ అవుతాను, నన్ను టార్గెట్ చేస్తానని ఆ పాప తెలియదా? తెలుసు. అయినప్పటికీ చెప్పింది 5 years అందరి ముందట, ఆ స్టేడియం ముందట, సకల ప్రపంచాలు ఆ టీవీకి అతుకుపోయిన వాళ్ళకి మంచులో సాక్ష్యంగా దేవుడు కనపరచుకుని నిజంగా తారీఫు చేయవలసిన విషయం. ప్లస్ చక్కగా దేవుని కనపరిచింది. బైబుల్లో ఎందుకు నువ్వు మాట్లాడుతుంటే, నేను ఆటను విశ్లేషిస్తూ నాకు దేవుడు సహాయం చేయమని అని చెప్తుందన్నమాట. తను మోటివేట్ చేసుకుని దేవుడు సహాయం కోరుతున్నానని చెప్తున్నా. గొప్ప విషయం అండి. ప్రజలు హల్లెలూయా. ఆమెను ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు కాదు, మూర్ఖులు. అదే దేశం కోసం ఆడింది, ఒక మతం కోసమో అది క్రిస్టియన్ కూడా కోసం. ఎవరు నమ్మిన మతంలో, ఇప్పుడు ఉదాహరణకి ఒక హిందూ వాళ్ళు నమ్మిన జయ కృష్ణ అని జయ శ్రీరామ్ అని చెప్తారు. అంత మాత్రమే ఒక ఎవరు నమ్మకం వారు, నా నమ్మకము వల్ల ఇదిగో నా దేవుడు సాయం చేస్తుంది, ఆ దేవుడిని తలిస్తే దాన్ని కూడా ట్రోలింగ్ చేయడం ఏంది? అల్లా ఒకవేళ ముస్లిం సహోదరి ఆ పాప అల్లాను బట్టి నేను మంచిగా నేను రద్దు చేసిన అని చెప్తుంది, అలా తప్పేమిటి? మతం అని ఇక్కడ విషయం కాదు. నమ్ముకున్న దేవుడు సాయం చేశాడు, నాకు విజయం సాధించు. అసలు ఆ పాప చూస్తే అసలు బ్యాట్ పట్టుకుని అసలు ఒక 4 కొడుతుందా, రన్స్ తీస్తా అన్నట్టు ఉండేది ఆమె. బట్ ఇక్కడ అద్భుతం చేసింది. బలహీనుల్లో బలపరచువాడు. నేను ఎప్పుడు బలహీనురాల్లో అప్పుడే నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తం చేయగలుగుతాను. తన మాట దేవుడు నువ్వు జస్ట్ చూస్తూ ఉండవు. యుద్ధం యెహోవాదే, నేనే చూసుకుంటాను, యుద్ధం నేనే అన్నప్పుడు ఆ మాటలు ఈవెన్ ఆస్ట్రేలియా కంట్రీ కూడా సంబరపడుతుంది. మా టీం ఓడిపోయిన పర్వాలేదు, కానీ ఆ పాప దేవుని అట్లా. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది క్రైస్తవులు కూడా అధికంగా చేస్తున్నారు. అబ్బా మా పాప అరే, మతం కూడా ఎక్స్పోజ్ కావటం లేదు. ఒక సాక్ష్యంగా ధైర్యంగా, మరి చిన్నప్పుడు వస్తుంది, భక్తిలో ఎదిగినప్పుడు ధైర్యం చెప్పగలుగుతుంది అనే స్ఫూర్తి తీసుకోవాలి. కానీ క్రిస్టియన్ అంటే మిగతా వాళ్ళు కూడా రన్స్ చేసినప్పుడు మరి ఆ మతం గొప్పదా? ఏ మతం గొప్పదని విషయం కాదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనకందరి కోసం రక్షణ పొందటానికి. ఏ మతము రక్షణ ఇవ్వదు, ఏ మతము మోక్షం ఇవ్వదు. యేసయ్య మార్గం నమ్ముకొని అలా చెప్పినంత మాత్రాన నీకు ఇష్టమైతే నువ్వు నమ్మొచ్చు, నాకు కష్టమైతే ఊకుండొచ్చు. ఆమె నమ్మకంలో యేసయ్యను గనపొచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది చూడాలి. ఆమె నమ్మిన దాంట్లో నిష్టగా దేవుని ముందు పెట్టి ఎంత గంభీరంగా. మరి మొత్తానికి అక్కడ మరి ఆస్ట్రేలియా ముందట మోకరిల్లేటువంటి పరిస్థితి, వాళ్ళని మోకరింపజేసే విధంగా భారతదేశము అంటే ఈ క్రికెట్ బృందంలో ఈ జమామా
జమీమా విజయం సాధించడం వల్ల గొప్పగా నిలబడ్డది అనేది కొనియాడాలి. అంతే తప్పించి మతం అనేది ఇక్కడ ప్రస్తావన అవసరమే లేదు. ఆ దేవుడు, ఆమె నమ్మిన దేవుడు గొప్పగా ఆమెకు నమ్మకంగా సహాయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దావీదు లాంటి వాళ్ళు ఈ దేవుడు చేసిన మేలు ఉపకారములను స్మరించినప్పుడు దేవుడు సహాయం చేస్తాడండి. థ్యాంక్ఫుల్ హార్ట్ చెప్పింది ఆ పాప, అలా అందరూ చెప్పాలి. థ్యాంక్ఫుల్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ అండి. కృతజ్ఞత భావం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పటికప్పుడు చూసుకుంటారు దేవుడు ఏ స్థితి నుంచి రక్షణ ఇచ్చిండో అది మర్చిపోయి, ఇప్పుడు మనకు దేవునికి అనుబంధమై ఏదో శోధన మన జీవితంలో జరిగితే ఆ దేవుడు ఏం చేసిండు అని చెప్పి దేవుని మీద మనం సనగడం, గునగడము, అతనికి దేవుని నడిపింపుకు కూడి ఎడమలకు అవుతాం. అంటే ఆ నడిపింపులో మనం ఏకీభవించకుండా ఆ దేవుడు ఏం చేసిందని మనం చిన్నపుచ్చుకుంటాం. ఇలాంటి మూర్ఖత్వము తొలగించుకోవాలి. కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యం. కృతజ్ఞత కలిగిన భక్తుడు దావీదు దేవుడు చేసిన మేలు ప్రకారం మరవకుండా నిలగడపరుచుకున్నాడు కనుక అతన్ని గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు, రాజుగా నియమించాడు. రాజుగా ఉన్నా కూడా చాలా మట్టుకు రాజు అయిన తర్వాత దీనస్థితిలో ఉన్నప్పుడేమో కృతజ్ఞత కలిగి ఉంటారు. రాజుగా గొప్ప పొజిషన్ వచ్చినప్పుడు మర్చిపోతారు. ఏ స్థితి నుంచి ఎన్నుకోబడ్డామో, లేవనెత్తబడ్డామో మర్చిపోయి ఆ రాజు హోదాలో, ఆ రాజరికంలో, ఆ సుఖభోగంలో మునిగిపోయి స్నేహితులు, అనుబంధాలు, ఆ రాజభోగాల యొక్క అధికారాలు, మరి పద్ధతులని అనుభవించిన తర్వాత దేవుడు నడిపింపులో ఏకీభవించారు. కానీ దేవుని సన్నిధిలో ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో భక్తి, రాజుగా ఉన్నా కూడా అట్లనే భక్తి కలిగి ఉన్నాడు. అంతకంటే గొప్ప భక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి ఒక రోజు అన్నాడు, ఇన్ని రాజ్యాల్లో నాకు దేవుడు, ఎక్కడ వెళ్ళినా దేవుడు నాకు విజయం అనుగ్రహిస్తున్నాడు. ఆ విజయ గర్వంలో పడిపోకుండా దేవుడి కృపను బట్టి నేను ఇలా చేయగలుగుతున్నాను. దేవుడే యెహోవా యుద్ధంలో జరిగించడం నన్ను వాడుకొని నడిపిస్తున్నాడని కృతజ్ఞత కలిగిన దావీదు చాలు. నేను దేవదారు బ్రాను చేత కట్టబడిన ఆ భవనములో, రాజభవనంలో ఉండడము నీ తగున, దేవుడు ఇదిగో ఆ గుడారంలో డేరాలో ఉంటున్నాడు. ఆయన గొప్పగా ఉండాలి కదా అని అన్నప్పుడు దేవుడు ఆ మనసు చూసి నిజంగా ఇతడు నా హృదయానుసారుడుగా ఉన్న దావీదు నా కార్యాలు ఎప్పుడు తలపోస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ప్రణాళికలనే ఎప్పుడు తలపోస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. నా తన ఉద్దేశంగా ఎప్పుడు పరితపిస్తాడు. కాబట్టి దావీదా, నీవు నీ సంతతికి నా కృప విడిచిపోదంటాడు. అది హల్లెలూయా. నీకు నీ సంతతికి నా నిబంధన స్థిరంగా శాశ్వతంగా తరతరాలు ఉండేటట్లుగా నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను స్థాపిస్తాను, మాట ఇచ్చి ఉన్నాను. నా మాట తప్పిపోదు, నా మాట సత్యం కాదు, స్థిరమైనది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సౌలుకు కొట్టేసినటువంటి నా కృప నిన్ను కొట్టేసినట్టుగా నీకు నీ సంతతికి కొట్టాను. విడవక మరవక నా కృప ద్వారా నీకు నిబంధన స్థిరపరుస్తాను. హల్లెలూయా. ఒకళ్ళు తప్పు చేస్తే వాళ్ళు శిక్షించైనా నా నిబంధన స్థిరపరచుకుంటాను. నీ సంతతిని నేను ఎప్పుడు పరిహరిస్తూనే ఉంటాను. మరి పాపమును, వారి అపవిత్రను పరిహరిస్తూనే ఉంటానన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కీర్తన 89వ కీర్తన 34, 35, 36 వచనాల్లో ఉన్న చూడండి. ఏతాము కీర్తన లేకపోతే ఆసాబు కీర్తన చూడండి. అది
కీర్తన 89. ఇది ఏతాం. మరి ఏది మంచిగా స్పష్టత చెప్పు. 34. నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన నేను మాటలు మార్చను. అతని సంతానమును శాశ్వతంగా ఉండునని అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడు ఉన్నంత కాలము అది నిలుచుననియు. మింట నుండి సరిపోయింది. 36. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుడు వాగ్దానం ఇచ్చాడు దావీదు కనుక దావీదు సంతానం అని. దావీదు సంతానం దేవుడు నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏంటి తెలుసా? నీ సంతానాన్ని నేను పరిహరిస్తాను. దేనిలో నుంచి పరిహరిస్తాం? పాపం నుండి, అపవిత్రత నుండి అన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానం, ఆ నిబంధన అది నెరవేర్పుగా దావీదు వంశములోనే యేసుప్రభు జన్మించాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకోసం దావీదు శరీరధారిగా జన్మించినప్పుడు ఆయన లోకానికి వచ్చింది దావీదు వంశములో, దావీదు సంతానముగా. అందుకోసం దావీదు కుమారుడు నన్ను కరుణించమన్నారు. ఆ కాలంలో ఇజ్రాయెల్ ప్రజలు, యోధా జనాంగం ఏం చెప్పింది తెలుసా? ఏదన్నా అనారోగ్యం ఉన్నప్పుడు, ఏదన్నా ఇబ్బందిగా ఉన్నప్పుడు దావీదు కుమారుడు నన్ను కరుణించు. దావీదు కుమారుడు జన్మించాడు. దావీదు సంతానముగా జన్మించి దేవుడైతే వాగ్దానం చేశాడో నా నిబంధన, ఆ నిబంధన నెరవేర్చుటకు ఆయన సెలవులో బలియాగంగా గావించాడు. ఇప్పుడు ఆయన ద్వారా రక్షణ పొందిన అందరము ఎవరి సంతానంలో వస్తాం? ఎస్, దావీదు సంతానం వస్తాం. అది హల్లెలూయా. రక్షణ పొందడానికి ఎవరైతే సువార్త విని యేసయ్య రక్షకుడు నా పాప శాపాన్ని పరిహరించడం కోసం సిలువలో బలియాగమయ్యాడు. ఇదిగో నేను దేవుడి మాట వినకుండా ఉన్న తత్వమే పాపము, దేవుని యొక్క నడిపింపులో ఏకీభవించకపోవడమే అపవిత్రత, ఆ అపవిత్రత పాపము వెలిసి నన్ను నరకంలో తీసుకుపోయే ఘోరమైన నిర్బంధంలో పడేసిన ఆ దురవస్థ నుంచి విడిపించడానికి ఇదిగో నరావతారం ఎత్తాడు దావీదు వంశములో, దావీదు సంతానముగా. కాబట్టి యేసయ్య నా కోసం సిలువ ఎక్కాడు, నా పాపాన్ని పరిహరించడం కోసం, నా అపవిత్రతను తీసివేయడం కోసము, పరిహరించడం కోసం సిలువలో బలియాగం. అందుకోసం దావీదు సంతానములు. మనమందరం యేసయ్య నమ్మిన వారందరము ఎవరి సంతానము అవుతున్నాము? వాగ్దాన ప్రకారంగా దావీదు సంతానం. అంటే యేసయ్య నమ్మిన బిడ్డలందరము దావీదు సంతానం ఈ భూమి మీద ఉన్నంత వరకు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూమి మీద ఉన్నటువంటి ఆ యెరూషలేములో ఉన్నటువంటి లేక అబ్రహాముకి ఇచ్చినటువంటి స్థలం ఉందే ఆ భూతలం మీద, ఆ భౌతికంగా జన్మించిన ఇజ్రాయెల్ ప్రజలు ఆ యూదులకు కాదు. వాళ్ళు యేసయ్యను నమ్మలే కదా. ఆ వాగ్దానం ఎలాగా నెరవేర్చబడుతుంది? హల్లెలూయా. ముందు నెరవేర్చబడబోతుంది. కానీ అసలు సిసలైనది ఆధ్యాత్మికంగా దేవుని వాగ్దానం చేత, దేవుని యొక్క నడిపింపులో పరిశుద్ధాత్మ చేత ఆయా తరములో దేవుడు ప్రణాళికబద్ధంగా నడిచిన వారందరూ, ఆత్మచేత నడిపించబడుతున్న వారందరూ క్రీస్తు నమ్మి దేవుని యొక్క మాటలో నడిచి భయభక్తులుగా పరిశుద్ధాత్మ నడిపింపులోకి భవించే వారందరూ దావీదు సంతానంగా పిలువబడుతున్నారు. అందరూ దావీదు సంతానం. ఈ దావీదు సంతతి కొరకు ఆయన పాపంలో పడిపోయిన వారు, అలానే అపవిత్రలో ఉన్నవారిని పరిహరించడం కోసం పిలుస్తున్నాడు దావీదు సంతానం. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. లూకాసు వార్త 1వ అధ్యాయము 69, 68, 79, 72 చదవండి. మొదటి వచనము లూకాసు వార్త
68-75 కలగాల్సిన చదువు మొదటి నుంచి. ప్రభు అయిన ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలను దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను. తన సేవకుడిని దావీదు వంశమునందు మన కొరకు రక్షకుడు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారి అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసెను. హల్లెలూయా. ఆయన దావీదు వంశములు జన్మించాడు. దావీదు వంశము ఎందుకు అంటే దావీదు సంతానాన్ని కాపాడటానికి, దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుటకు. అందుకోసం యేసయ్య నమ్మిన ప్రతి బిడ్డ దావీదు సంతానంలో అవుతుంది. ఇక్కడ ఈ శరీరానికి అవతరించినప్పుడు ఆయన ఏమన్నారు? దావీదు కుమారుడు నమ్ముకున్నప్పుడు మనం అందరము యేసయ్య పిల్లలం అయిపోయాం కదా, యేసయ్య బిడ్డలం అయిపోయాం కదా యేసయ్య ద్వారా. కాబట్టి ఆ వాగ్దానం చేయబడిన ఆత్మచేత నడిపించబడుతున్న ఆ దావీదు సంతతిలోనికి పోయామన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు దావీదు సంతానము కొరకే వారి పాపమును వారి అపవిత్రతను పరిహరించడం కోసం పిలుస్తున్నాడు ఆదివారం. ఆ దినం అంటే ప్రభు దినముగా పిలిచబడుతున్నాం. హల్లెలూయా. ఇంకా యెరూషలేము నివాసులు, ఈ దావీదు సంతానం ఎక్కడికి రావాలి? ఎవడతాడో దేవుడు విమోచించాడు. యెరూషలేము నివాసులుగా రావాలి. ఎక్కడికి రావాలి? ఎందుకంటే యెరూషలేము దేవుడు కోరుకున్నాడు ఆది నుండి. యెరూషలేము అంటే యెహోవా చూసుకునే స్థలము. యెరూషలేము అని పిలువబడతాం. యెహోవా ఈరే. షాలేం అంటే దేవుడు నివసించే స్థలమును. షాలేము నగర్, నీతికి రాజు ఎవడుంటాడండి? సియోనులో ఉంటాడు, యెరూషలేములో ఉంటాడు. అక్కడికి రమ్మంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి రమ్మంటాడు. కనీసం ఆదివారం దేవుడికి కానీ సంవత్సరం ఒక్కసారైనా మనము పోదాం పాస్టర్ అని పోదామని మమ్మల్ని పురిగొల్పుతున్న పాస్టర్ యెరూషలేము పోవటానికి ఇప్పటిదాకా పోలేదు. మరి యెరూషలేము నివాసులనే బాగా మరి దేవుడు పరిహరిస్తాడని నువ్వు చెప్తున్నావు కదా వాక్యం. అంటే భూతల మీద ఉన్న యెరూషలేము ఇంకా వాళ్ళకి సరిగా దిక్కు లేదు. సగమేమో పశ్చిమ సైడ్ ఏమో యూదుల పరం అయింది, ఇంకా తూర్పు సైడు ఆ యొక్క యోర్దాన్ సైడ్ ఉంది చూడు, అది ఏమంటారు? బ్యాంక్ ఏమంటారు? వెస్ట్ బ్యాంక్. అది కనుకొచ్చు. వెస్ట్ బ్యాంక్ జోర్దాన్ యువతలో ఉన్న వాళ్ళందరికీ ఏంటిది? వెస్ట్ బ్యాంక్. వెస్ట్ బ్యాంక్ మొత్తము ఎవరున్నది? కొంత ఏమో పశ్చిమ సైడ్గా అంటే వెస్ట్ సైడ్గా ఉన్నటువంటి కొంత యూదుల పరమైంది. ఇంకా వెస్ట్ బ్యాంక్ అనే ప్రాంతం ఉందే, యోర్దాన్ యువతల నుంచి మనం కొలిచినప్పుడు వెస్ట్ బ్యాంక్ అంటారు కదా. బ్యాంక్ ఆఫ్ ద రివర్ని ఏమంటారు? యోర్దాన్ నది తీరానున్నది వెస్ట్ బ్యాంక్ అంటారు. అది ఇంకా తూర్పు ఇజ్రాయిల్ ఎవరి వశంలో ఉంది? పాలస్తీనా వశం ఉంది. అక్కడనే ఇప్పుడు వారు జరుగుతుంది. దాన్ని బట్టే వాళ్ళే తనకు చస్తున్నారు. యూదులను ఇస్లాం సహోదరులు, యూదులను ఇజ్రాయిల్ ప్రజలను పాలస్తీనా వాళ్ళు. ఇక మనకేడ స్థలం ఉంటుందండి? మాకు ఇద్దరికే పోసుకుతలేదంటే నువ్వు వచ్చి ఏడుంటారు బాబు అని చెప్పి తరమరా ఇంకా జట్లమైపోతుంది. గది కాదు, వాగ్దానంతో కూడినది. ఏంటి తెలుసా? ఇప్పటికే అన్నాం, దావీదు సంతానం అంటే అక్షర రూపకంగా శరీర ప్రకారం జన్మించిన వాళ్ళు కాదు, ఆధ్యాత్మికంగా జన్మించిన వారు, దేవుడి చేత ఆత్మచేత నడిపించబడుతున్న వారందరూ, యేసయ్య నమ్మిన వారందరము దావీదు సంతానం. హల్లెలూయా. అట్లయితే దావీదు సంతానం అయితే యెరూషలేము కూడా అది భౌతికమైనది కాదు. ఎక్కడిద్దరు ముగ్గురు కూడుతారు వారి మధ్యలో నేను ఉన్నానన్నా చూడు, ఆ దేవుడి సంఘమే యెరూషలేము. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ యెరూషలేములో వచ్చిన ప్రజలు ఉన్నారే, భక్తులు ఉన్నారే. నాకు సత్యం కావాలి, నాకు పరిశుద్ధత కావాలి, నాకు నీతి కావాలి. దేవుడు చూసుకునే స్థలము నా బాధలు, నా పాపము, నా అపవిత్రత, నా సమస్యలు ఆయనే చూసుకుంటాడు, ఆయనే పరిష్కరిస్తాడని వచ్చేవారు ఉన్నారు చూడు. యెరూషలేము అనే సంఘములో వారిని, వారి పాపాన్ని, వారి అపవిత్రను
పరిహరించడం కోసం పిలుస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకోసం యెరూషలేం అంటే సత్యపురం, యెరూషలేం అంటే పరిశుద్ధ పర్వతం, యెరూషలేం అంటే నీతి పట్టణం, యెరూషలేం అంటే దేవుడు పరిపాలించే స్థలం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చదువుదాం జకరియా 8వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా నేను సియోను యొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసం చేతును. సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేరు పెట్టబడ్డది. ఎందుకు యెరూషలేం అంటే ఏంటి చెప్పండి? సత్యమును అనుసరించు సత్యపురం అని, దేవుడు నివసించు పరిశుద్ధ పర్వతం అని దానికి పేరు. యెరూషలేం దేవుడు నివాసము, పరిశుద్ధుడు కనుక పరిశుద్ధంగా నివాసం. అయితే మరి వారి మధ్యలో దేవుడు భౌతికమైన నిజమైన స్థలంలో నివాసం ఉంటాడు అండి? కాదు. నేను ఇందాక చెప్పాను కదా, ఆధ్యాత్మికంగా దేవుడు సంఘము ఎక్కడ కూడతారో ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ అక్కడ వారి మధ్యలో ఆ ప్రాంతము, ఆ స్థలం యెరూషలేం అంటారు. హల్లెలూయా. మనం ఇప్పుడు ఆధ్యాత్మికంగా వాగ్దానముతో కూడిన యెరూషలేం ఏంటి చెప్పండి? సంఘమే యెరూషలేం. ఈ యెరూషలేము సత్యాన్ని అనుసరించే పురముగా పిలువబడుతుంది. సత్యం కోసం వచ్చాం. దేవుడి వాక్యం సత్యం, సత్యాన్ని అనుసరించడానికి వచ్చాం. తర్వాత ఆయన నివాసమున్న స్థలం పరిశుద్ధమైన స్థలం. సత్యదేవుడు ఎక్కడ ఉంటాడండి? పరిశుద్ధంగా ఉంటాడు. పరిశుద్ధ స్థలంలో ఉంటాడు ఆయన, పరిశుద్ధుడు కనుక. కాబట్టి మనం పరిశుద్ధత కలిగి ఉంటే మన పాపం, మన అపవిత్రతను పరిహరించడం కోసం వస్తూ మనల్ని పరిశుద్ధపరిచిన తర్వాత మనలో వాసం ఉంటాడు. హల్లెలూయా. మన మధ్యలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇదివరకు మన పాపము అపవిత్రత పోగొట్టుకున్నాం కదా యేసయ్య నమ్ముకొని. మళ్ళీ ఎందుకు మళ్ళీ పాపం, మళ్ళా అపవిత్రతని మీరు సందేహము, అనుమానం రావచ్చు. అయితే మనం పొందుకునేది వాస్తవమే, అదే సత్యమే, అదే వాస్తవికమే. బట్ మనం లోకంలో జీవిస్తున్నాం. శరీర ప్రకారంగా అంటే శరీరంలో ఇంకా విమోచింపబడలేదు. దేవుడి మాటలు మనము అనుసరించిన కొద్ది ఎక్కడో అక్కడ బలహీనమైపోతామని ఇందాకనే విన్నాం. మనం ఈ లోకంలో పనిని బట్టి మరో బాధ్యతలను బట్టి మనం తిరిగినప్పుడు ఆటోమేటిక్గా అపవిత్రత చేయబడతాం. మనం తెలియకుండా, తెలియక లేక. కాబట్టి ఈ అపవిత్రత, ఈ పాపము అపవిత్రత పోగొట్టడానికి మళ్ళీ యేసయ్య రక్తం అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒకసారి బాప్టిజం తీసుకున్నాం, రక్షణ పొందిన విధానంలో అంగీకరించాం, రక్షకుడిగా అంగీకరించాం, బాప్టిజం తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రత్యక్ష గుడారములో ప్రవేశించే ప్రతి యాజకుడు ఆ గంగాళం ఎలాగ కాళ్ళు చేతులు కడుక్కుంటారో ఆ నీడలాగా మనం ఇప్పుడు దేవుని వాక్యం అనే జలము ద్వారా మనం పరిశుద్ధపరచబడాలి. ఎందుకంటే ఆ యెరూషలేము వాసులకు, ఆ దావీదు సంతానముకు, యెరూషలేము వాసులకు ఒక ఊట తీయబడును. ఊట అంటే చెప్పండి? ఒక జలము ఊట తీయబడుతుంది. ఎక్కడి నుంచి? యెరూషలేము ప్రాంతం నుంచి, యెరూషలేము నివాస పురము నుండి తీయబడుతుంది. ఆ దావీదు సంతానం నుంచి తీయబడుతుంది. ఏంటిది? ఒక ఊట. ఆ ఊట ఏంటిది అంటే వాక్యం అనే ఊట మీకు చెప్పబడుతుంది అన్నమాట, తీయబడుతుంది. అది చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యము మీరు విన్నప్పుడు ఆటోమేటిక్ ఈ వాక్యం ఏమైపోతుంది? మీ అంతరంగంలో, మీ జీవితంలో, మీ ఆత్మీయ జీవితంలో ఎవరైతే పాపం అనే
మైలతో వచ్చారో, ఎవరైతే అపవిత్ర అనే పరిస్థితుల్లో వచ్చారో, ఈ వాక్యం అనే ఉతుక స్నానము చేత మనం పరిశుద్ధపరచబడాలి. ఈ పాపాన్ని, ఈ అపవిత్రతను పోగొట్టుకునే విధంగా. అది చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు 36వ అధ్యాయము 25వ వచనం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుతున్నాడు. ఎవరు? దేవుడు. వాక్యం ద్వారా మనల్ని శుద్ధ జలము చేత మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. ఎఫెసీ 5వ అధ్యాయము 27వ వచనం కలగలుస్తుంది. 25, 27 కలగలిసింది ఉంటుంది కదా. వాక్యం నుంచి చదవండి. లాస్ట్ 6వ లైన్. వాక్యముతో వాక్యమని ఉదక స్నానము చేత దాన్ని అంటే సంఘాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనకు తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. సంఘములో ఉన్న కలంకము ఈ పాపాన్ని బట్టి, దేవుని ఆజ్ఞను మీరునన్ను బట్టి పాపము, ఈ లోకంలో జీవిస్తున్నాము, ఈ శరీర ప్రకారంగా ఆలోచన మాటలు దొల్లుతూ ఉంటున్నాయి. మనకు తెలియక అనేక పర్యాయంలో అపవిత్రమైపోతున్నాం. వద్దన్నది చూడొద్దన్నది మనము అపవిత్రులు అయిపోతున్నాం. దాన్ని బట్టి ఇప్పుడు మనకేం కావాలి? దావీదు సంతతి పిలుస్తూ యెరూషలేముగా నివాసముగా పిలుస్తూ ఆ దావీదు సంతానానికి అలానే యెరూషలేము నివాసులకు ఒక ఊట తీయబడంటే వాక్యము తీయబడుతుంది. వాక్యం అనే జలము చేత మనని పరిశుద్ధపరచబడుతున్నా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే మీరు ప్రభు బల్ల కార్యక్రమంలో పాలు పొందుటకు అరపోలు యోగ్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అనే జలము ద్వారా మనం పవిత్రపరచుకోవాలి. నువ్వు నిజంగా యెరూషలేము నివాసులుగా నేను వచ్చి ఉన్నా, సంఘం యెరూషలేములో నేను వచ్చి ఉన్నా, ఎదుగో నేను దావీదు సంతానముగా దేవుని వాగ్దానం చేత ఆత్మీయకంగా నేను చేర్చబడ్డాను. కాబట్టి వారి కొరకు నిమిత్తమే అట దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ దినం అంటే ప్రభు దినమున వారి పాపమును, వారి యొక్క అపవిత్రతను పరిహరించడం కోసం ఆయన జలము చేత, ఊట అనే జలము చేత, వాక్యం అనే ఊటతో జలము చేత మనల్ని శుద్ధీకరిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం పరిశుద్ధపరచబడాలి. ఎక్కడెక్కడ దేవుని ఆజ్ఞను ఉల్లంఘించామో అది పాపంగా పరిగణించబడుతుంది కదా. అలానే ఏదైతే ముట్టద్దు, చేయొద్దు, వెళ్ళొద్దు, చూడొద్దు అతని విషయాలు, చెడు ఆలోచన మాటలు మన జీవితంలో దొరికినప్పుడు అది ఆ అపవిత్రతను మనము తొలగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎదురొస్తుంది చూసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధపరచబడదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం చేత దేవుడు ఆశీర్వదించి నడిపించిన గాక. తనలో వచ్చి కలుగుసం ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. నీ కృపను బట్టి ప్రభువా, నీ సేవకుని ప్రభువా అభిషేకించి సిలువచన్న మరుగుపరుచుకొని నాతో మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. నీ ప్రవచన వాక్యమైన, నీ వాగ్దానమైన జకరియా ద్వారా మాట్లాడిన ప్రవచన వాక్యం 13వ అధ్యాయం 1వ వచనం ద్వారా తండ్రి ఆ దినం అంటే ప్రభు దినముగా మాకు తెలియజేస్తూ, ఎవరైతే ఈ ప్రభు దినమున ప్రభా ఇదిగో ప్రభు స్తోత్రం తండ్రి పాపం కలిగి అపవిత్ర కలిగి ఉన్నవారిని పరిహరించడం కోసం వస్తున్నాం. అయితే పరిహరించడం ఎవరి అంటే దావీదు సంతానం కొరకే తప్ప ఇంకెవరి కొరకు కాదన్నా. అయితే ప్రభు మీ వాగ్దానం ప్రకారంగా తండ్రి దావీదు సంతానముగా క్రీస్తు ద్వారా మేము చేర్చబడుతున్నామని వారి కొరకే ఈ నిబంధన అని మాకు తెలియజేసిన విధానం బట్టి వందనాలు.
అంత మాత్రమే కాదు ప్రభా, ఈ దావీదు సంతానం అని మేము చేర్చబడినాము కదా, నీ వాగ్దానం ద్వారా నీ ఆత్మ నడిపింపగలిగిన జీవితంలో కోరుకున్న వారికి అట్టి అనుగ్రహం కలిగిన వారు యెరూషలేము నివాసంగా రావాలి తండ్రి. యెరూషలేము అంటే ప్రభా భూతల మీద ఉన్న యెరూషలేము కాదు, ఎక్కడ 2-3 నామములు నీ పేరట కూడుతారో అదే యెరూషలేము, అదే నీ సంఘమే యెరూషలేము అంటున్నాం. సంఘములో కూడుకున్న ఒక సంఘంగా కూడుకునే వారు అయ్యా నీ నడిపింపు కలిగే విధంగా ఉన్నవారు తండ్రి. వారి నుండి ఒక ఊట తీయబడును సెలవిచ్చున్న ఆ ఊటనే వాక్యము. ఈ వాక్యమే వారి మధ్యలో తండ్రి ఇదిగో ప్రభు శుద్ధ జలముగా, వాక్యమనే జలముగా ప్రభు, ఉతక సహనముగా ప్రభు, మమ్మల్ని మాలో ఉన్న పాపమును, మాలో ఉన్నటువంటి ప్రభు స్తోత్రము తండ్రి, అపవిత్రతను పరిహరించడం కోసం పరిశుద్ధ పరుస్తులకే వందనాలు. నీ కృప నిరంతరమును గాక ప్రభా. ఇది గ్రహించుటకు ప్రభా, అవును ఈ వారంలో తండ్రి నేను కొన్ని ప్రభా దేవునికి అనేక విషయాల్లో నిలబడ్డాను, కానీ ఇంకా ప్రభువా అనే ఇదిగో స్తోత్రం తండ్రి అయ్యా నీ వాక్యాలు ఇంకా మిగిలి ఉన్నాయి చేయకుండా అయ్యా మీరు పాటించకుండా, దాన్ని బట్టి తండ్రి ఆజ్ఞాతిక్రమే పాపం చేయవాడు దేవుని మాట వినకుండా ఉంటాడన్నావు. అలాగే ప్రభు నేను పాపంలో ఉన్నాను తండ్రి. అలానే ప్రభా అపవిత్రత అంటే ఏదైతే ప్రభా ఏదో స్తోత్రం తండ్రి అటు వెళ్ళొద్దు, అటు చూడొద్దు, అటు చేయొద్దని ఎదుగు ప్రభు ఆలోచన చేయొద్దు, అలా మాట్లాడొద్దనే విషయాలు మా జీవితం దొరలే, అందుకోసం అపవిత్రంగా అయిపోయామయ్యా. వాటిని పరిహరింపడం కోసము మమ్మల్ని దావీదు సంతానముగా యెరూషలేము నివాసులుగా మమ్మల్ని పిలిచావు. అందరి బట్టికి వందనాలు. అయితే ప్రభా నీ వాక్యమనే జలము ద్వారా, వాక్యమనే ప్రభు ఉదక స్నానము చేత మనం పవిత్రపరచమయ్యా, శుద్ధీకరించయ్యా, మనం పవిత్రపరచము తండ్రి, మనం శుద్ధీకరించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నీ పరిశుద్ధమైన వాక్యము, నీ పరిశుద్ధమైన జలము ద్వారా మనం పరిశుద్ధపరుస్తున్నకే ఉందనా తండ్రి. ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో అందరిలో ఈ కార్యం జరుగుటకు, అశుద్ధత నుండి, అపవిత్రత నుండి, అయ్యో పాపం నుండి విడిపిస్తున్నావు అని నమ్మచ్చు. యథార్థంగా ఒప్పుకొని విశ్వసించి నీ ఆత్మ నడిపింపగలిగిన లోబడితే తప్పక అట్టి అనుగ్రహము పొందుకునే విధంగా కటాక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన వందన యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. May the God bless you. Praise the Lord.